హైదరాబాద్ మాదాపూర్ హైటెక్ సిటీ ప్రధాన రహదారి పక్కన ఏర్పడ్డ భారీ గుంత ప్రమాదకరంగా మారింది. విక్రమ్ హాస్పిటల్ నుంచి అంజనీ నగర్కు వెళ్లే కాలువ నిర్మాణం చేశారు. ప్రధాన రహదారి పక్కన కల్వర్టు కోసం భారీ గుంత తవ్వారు. కానీ నెలలు గడుస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. వర్షాకాలం రావడంతో రోడ్లపై నీరు ప్రవహిస్తూ ఆ గుంతలోకి చేరుతోంది. అక్కడ గుంత ఉంది అనే విషయం తెలియక చాలామంది ప్రమాదానికి గురవుతున్నారు. దీనిపై ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోక లేదని వాపోతున్నారు. తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సెల్లార్లు తవ్వినప్పుడు చర్యలు చేపడతామంటూ జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి తాత్సారం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇంత ఇబ్బందికరంగా మారిన కల్వర్టు నిర్మాణం కోసం తవ్విన గుంతను పూడ్చివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. హైటెక్ సిటీకి కూర్తవేతు దూరంలో ఉన్న ఈరోజు మాదాపూర్ ప్రధాన రహదారి అందు ఈరోజు హాస్పిటల్ విక్రమ్ హాస్పిటల్కు ఎదురుగా ఈరోజు ప్రధాన దారి అందు అతి పెద్ద గుంతను తవ్వి ఒక 6 నెలలు అయింది. దీంట్లో ఈరోజు జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం ఈ గుంత కాదని ప్రశ్నిస్తున్నాను. ఈరోజు అనేక ప్రమాదాలు పొంచి ఉన్నది. ఎందుకంటే కనీసం సేఫ్టీ పారామీటర్స్ కూడా ఈరోజు జోనల్ కమిషనర్ గారు మీరు ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నా. కనీసం సేఫ్టీకి దీనికి సంబంధించిన సేఫ్టీ పారామీటర్స్ కూడా తీసుకోలేని పరిస్థితి. అంత బిజీగా ఓవైపు వర్షాలు వచ్చి హైటెక్ సిటీ నిలువెత్తు ఆల్మోస్ట్ నిండుతా ఉంది. ఓవైపు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము హైడ్రా పేరిట అద్భుతంగా చెరువులు నాలలను కబ్జాల నుంచి కాపాడుతూ ఉంటే పర్యావరణ పరిరక్షణ కోసం ప్రయత్నం చేస్తుంటే అధికారులు మీరు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నా. జోనల్ కమిషనర్ గారు మీకు ప్రత్యేక విజ్ఞప్తి, దయతలచి 24 గంటలలో వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే అనేక ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఒక 3-4 ఇలా పడిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. కాళ్ళు ఇరిగినాయి. దయతలచి మీరు వెంటనే దీన్ని యుద్ధ ప్రాతిపదికన దీన్ని పరిశీలించి